ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది పన్నీరు పులిహోర అన్నమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే ముందుగా ఏంటంటే ఒక గ్లాసు రైస్ తీసేసుకున్న పొలంలో బియ్యం అన్నమాట ఫ్రెండ్స్. ఇవి మామూలు కొన్నాయి కాదు, తీసేసుకుని అందుట్లో నేను కడిగేసి పొయ్యి మీద పెట్టేసాను అనమాట. రైస్ ఒక గ్లాసుడు నానబెట్టేసి అది కుక్ అయిపోయిన తర్వాత ముందుగా ఏంటంటే పన్నీర్ తీసుకుని ఒక పక్కన పెట్టుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసాను అనమాట. ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని ముందుగా ఏంటంటే పల్లీలు ఏం చేశాను అంటే నేను ఆయిల్ లేకుండా మామూలుగా ఆయిల్ లేకుండా ఫ్రై చేశాను అనమాట ఫ్రెండ్స్. ఫ్రై చేసేసుకుని అంటే ఒక చిన్న కప్పుడు అంటే ఆయిల్ లేకుండా మామూలుగా పల్లీలు వేపేసాను అనమాట. వేసేసిన తర్వాత ఒక పక్కన పెట్టేసాను అనమాట. ఇక ముందుగా అన్నం రెడీ పెట్టేసుకున్నా కదా ఫ్రెండ్స్, నేను దాంట్లో ఏం చేశానంటే వేరుశనగ ఉంది, పచ్చెనగపప్పులు, మినపగుళ్ళు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 4 పచ్చిమిరకాయలు, 4 ఎండుమిరకాయలు, కరివేపాకు ఇవన్నీ తీసుకొని సరిపడా ఆయిల్ తీసుకుని తాలింపు వేసాను అన్నమాట ఫ్రెండ్స్. తాలింపు వేసేసి ముందుగా ఫ్రై చేసుకుని దీంట్లో ఏంటంటే కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసుకోవాలన్నమాట. ఈ తాలింపులో వేసుకున్నాక ముందు ఏం చేశానంటే ఆయిల్ పోసి పన్నీర్ ముక్కలు కట్ చేసిన తర్వాత దాన్ని కొంచెం లైట్గా పసుపు, కారం, పసుపును సాల్ట్తో ఫ్రై చేశాను అన్నమాట ఫ్రెండ్స్. నేను చేసేసి ఈ విధంగా లాస్ట్లో ఏం చేశానంటే రైస్ కూడా వేసి కలిపేసా. తాలింపు అంతా అయిపోయిన తర్వాత కలిపేసిన తర్వాత దాంట్లో ఈ పన్నీర్ ముక్కలు కూడా కలిపేసాను అన్నమాట ఫ్రెండ్స్. నేను కలిపేసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని మీడియం సైజు దాన్ని ముక్కలుగా కట్ చేస్తే అంటే ఒక గ్లాసు బియ్యానికి ఒక నిమ్మకాయ చొప్పున పట్టిందనమాట ఫ్రెండ్స్. అది పెద్ద సైజు నిమ్మకాయ, అది వేసి కలిపేసాను అనమాట ఫ్రెండ్స్. అది వేసి ఈ విధంగా చేశాను అనమాట. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పన్నీర్ ముక్కలు అనమాట. చాలా టేస్టీ ఉంటుంది, చాలా హెల్తీ అనమాట ఈ రెసిపీ. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటంటే ఓన్లీ పన్నీర్ పులిహోర అన్నమాట ఫ్రెండ్స్. ఇది పన్నీర్తోనే చేశాను అనమాట. ఇవన్నీ అంటే పెద్ద సైజు ముక్కలు బయట కొన్నా అనమాట పన్నీరు. నేనైతే ఓన్గా చేయలే పన్నీరు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఫుల్ వీడియో కావాలంటే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్ బుజ్జి సునీత అనే ఛానల్లో ఉంటుంది అనమాట. నా ఫుల్ వీడియో ఏ ఒక్క వీడియో కావాలన్నా దాంట్లోనే ఉంటాయి. 2 years వీడియోస్ అన్నీ కూడా వీటిలో పెట్టినాయి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది పన్నీరు పులిహోర అన్నమాట. దీంట్లో ఏంటంటే నేను జీడిపప్పు వేయలేదన్నమాట ఫ్రెండ్స్, ఇంకా పల్లీలు మాత్రమే వేసాను.